ఇక్కడికి నేను ప్రార్థించడానికి రాలేదు, కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను. నన్ను అమ్మవారు కాపాడింది, కాపాడుతోంది, కాపాడుతుంది. అందుకని ఆవిడ చెప్పాను, తల్లి తల్లి నీ రుణమిట్లు తీరునిక, తల్లి నీ రుణమిట్లు తీరునిక, చిత్తం వెల్ల సంక్షోభమందు అల్లంబున్ పెను ముద్ద బ్రింగినటులల్లాడంగా, చిత్తం వెల్ల సంక్షోభమందు అల్లంబున్ పెను ముద్ద బ్రింగినటులల్లాడంగా, నీ పాదముల్ వల్లిన్బోలిక చుట్టుకుంటిని, నీ పాదముల్ వల్లిన్బోలిక చుట్టుకుంటిని, ఒక దెబ్బను మార్చినావంతటిని. ఏ కష్టం వచ్చినా పూజా మందిరంలోకి వెళ్ళి అమ్మవారి పాదాలకి వల్లిన్బోలిక ఒక తీగలా చుట్టుకోండి. 24 గంటల్లో మీ శత్రువులు నశిస్తారు, మీకు వైభవం పెరుగుతుంది ఖచ్చితంగా. ఒక మహాయోగి చరిత్ర చదివాను నేను, స్వామి రామ అని. ఆయన అంటాడు, మీరు మహాయోగి అయ్యారు కదా, అమ్మ మహాయోగులైన వాళ్ళకు కూడా పాపకర్మలు పుణ్యకర్మలు కొన్ని ఉండొచ్చు కదా, వాటిని ఏం చేశారు అంటే, అబ్బబ్బే నేను అందరికీ పంచిపెట్టానండి. నన్ను నా తత్వం తెలిసిన వారికి, నాకు ప్రీతిపాత్రులైన వాళ్ళకి నా పుణ్యాలు పంచిపెట్టాను, నా శత్రువులకి నా పాపాలు పంచిపెట్టానండి, 2 పోయే అన్నాడు ఆయన లెక్క. నా శత్రువులకి నా పాపాలు పంచిపెట్టాను, నా మిత్రులకు నా పుణ్యాలు పంచిపెట్టాను, 2 పోయే, అందుకని నేను యోగిని అయ్యాను అన్నాడు ఆయన. మనమందరం అటువంటి యోగులం కావాలి, అటువంటి యోగులం కావాలి. ఆ కృతజ్ఞత చెల్లించే అవకాశం అమ్మవారు నాకు ఇచ్చింది. అల్లం ముద్ద మింగించావేమిటమ్మా అంటే చల్లబోసింది గొంతులో. ఈవేళ ఇంతటి వైభవాన్ని ఇచ్చింది నా కోసం. కొన్ని వేల మంది చూస్తున్నారు అంటే నాకు అంతకంటే అదృష్టం ఏమన్నా కావాలా? ప్రత్యేకంగా ఈ వర్గం లేదు, ఆ వర్గం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. ఇక్కడ ఇంతమంది సద్గురువులు సద్విద్వాంసులు ఎంతమంది ఉన్నారో అక్కడ సన్నాయి మేళం వాళ్ళు కూడా నా గురించి చూస్తున్నారు. వాళ్ళు